తెలుగు రాష్ట్రాల యువతకు మీలో నిద్రిస్తున్న సింహాన్ని తట్టిలేపే ప్రయత్నం చేసే మీ తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్ ఛానల్ కు స్వాగతం. మిత్రులారా, ఈ రోజు మనం ఒక సామాన్య ఇంగ్లీష్ టీచర్ గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రపంచ కుబేరులలో ఒక్కరిగా ఎదిగిన జాక్ మా గారి జీవిత సత్యాన్ని విందాం. జాక్ మా ఒక మాట అంటారు, నేను నా జీవితంలో చాలా సార్లు ఓడిపోయాను. కేఎఫ్సిలో ఉద్యోగం కోసం 24 మంది వెళ్తే 23 మందిని తీసుకొని నన్ను ఒక్కడినే రిజెక్ట్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ 10 సార్లు నా ముఖం మీద తలుపు వేసింది. కానీ ఈ రోజు ఆయన ప్రపంచానికి పాఠాలు చెబుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు తన ఎదుగుదల గురించి ఆలోచించారు. మిత్రులారా, మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. మీరు ప్రతిరోజు మీ జీవితం గురించి ఆలోచిస్తున్నారా? లేక ఉదయాన్నే లేవడం, మొబైల్ స్క్రోల్ చేయటం, తిని పడుకోవటం, ఈ రొటీన్ లోనే బతికేస్తున్నారా? ఇలాగే ఉంటే ఒక రోజు జీవితం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది, కానీ అది చాలా చేదుగా ఉంటుంది. నిన్నటి కంటే ఈ రోజు మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోతే మీరు సమయాన్ని వృధా చేస్తున్నట్లు కాదు, మీ జీవితాన్ని చంపేస్తున్నట్లు లెక్క. ఎదుగుదల అంటే కేవలం పరీక్షలు పాస్ అవ్వడం కాదు. ఒక చెట్టును చూడండి, వాతావరణం బాలేకపోయినా అది పెరుగుతూనే ఉంటుంది. మీరు కూడా ఆ చెట్టులాగే ఉండాలి. ప్రపంచం రాకెట్ వేగంతో దూసుకు వెళ్ళిపోతుంది. మీరు అక్కడే నిలబడి ఉంటే మీరు వెనకబడిపోతున్నారని అర్థం. చాలా మంది యువకులు సాకులు వెతుకుతుంటారు. మా టీచర్ కి నేను నచ్చలేదు, మా నాన్న దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం బాలేదు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచానికి మీ సాకులతో సంబంధం లేదు. జీవితం చాలా కఠినమైనది. మీరు కింద పడితే లేవడానికి ఎవరూ రారు. మీ చేయి పట్టుకుని నడిపించే హీరో ఎక్కడో లేడు, మీ అద్దంలోనే ఉన్నాడు. పరిస్థితులు బాలేకపోతే ఉన్న పేక ముక్కలతోనే ఆటను ఎలా గెలవాలో నేర్చుకో. ఫిర్యాదు చేయడం మానేసి పని చేయడం మొదలుపెట్టు. ఎప్పుడైతే నువ్వు సాకులు చెప్పడం ఆపి బాధ్యత తీసుకుంటావో అప్పుడే నీ జీవితం మారుతుంది. సైకిల్ నేర్చుకునేవాడు 10 సార్లు కింద పడతాడు, కానీ 11వ పడకుండా తొక్కుతాడు. ఆ 10 ఓటములే అతనికి బ్యాలెన్స్ నేర్పాయి. జీవితం కూడా అంతే. ఓటమికి మరణం అని పేరు పెట్టకు, అది విజయానికి పునాది. ఓడిపోయినప్పుడు బాధపడద్దు, నవ్వుతూ చెప్పు, నేను ఇంకో కొత్త విషయం నేర్చుకున్నాను అని. చాలా మందికి డబ్బు కావాలి, కానీ డబ్బు కంటే విలువ ముఖ్యం. నువ్వు ఎంత విలువైన వాడివి, నీ వల్ల నలుగురికి ఏం ఉపయోగం అని ఆలోచించు. సమస్యలను పరిష్కరించు, అప్పుడు సక్సెస్ నీ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది. కష్టపడటం ముఖ్యం, కానీ తెలివిగా కష్టపడాలి. గొడ్డలితో చెట్టును నరికే ముందు దాన్ని పదును పెట్టడానికి సమయం కేటాయించేవాడే త్వరగా విజయం సాధిస్తాడు. అలాగే నీ ఆలోచనలకు పదును పెట్టు. చివరగా, ఆరోగ్యం, సంపాదన వెనుకపడి శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. ఆరోగ్యం లేని సంపద నిరర్థకం. ఆరోగ్యం ఉంటేనే నువ్వు నీ కలల కోసం పోరాడగలవు. మిత్రులారా, నీ గడియారం టిక్ టిక్ మంటూ తిరుగుతోంది. సమయం ఎవరి కోసమూ ఆగదు. ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నేను కేవలం బ్రతకలేదు, ఈ ప్రపంచంలో నా ముద్ర వేసి జీవించాను అని గర్వంగా చెప్పుకోవాలి. ఆ మార్పు ఈ రోజే, ఇప్పుడే మీతోనే మొదలవ్వాలి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మరియు స్ఫూర్తిదాయకమైన విషయాల కోసం మన తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్ ఎప్పుడూ మీ తోడుగా ఉంటుంది. ఈ వీడియో మీలో 1% మార్పు తెచ్చిన మా ప్రయత్నం ఫలించినట్లే. వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. మా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండటానికి మమ్మల్ని ఫాలో చేయండి. గుర్తుంచుకోండి, మీ కళ మీ బాధ్యత. జై హింద్, మీ తెలుగు ఎఫ్జెడ్ ఫ్యాక్ట్స్.